రైల్వేలో పనిచేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ ఈ నోటిఫికేషన్ చూసిన చాలా మంది ఒక ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా మిస్ అవుతున్నారు. ఇది సాధారణ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కాదు, అలాగే ఇందులో ఫిక్స్డ్ నెల జీతం కూడా ఉండదు. అయితే అందుకే ఈ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి, ఎందుకంటే ఇందులో సంపాదించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతేకాదు, చాలా మంది అప్లై చేసే ముందు తెలుసుకోని కొన్ని ముఖ్యమైన షరతులు కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూస్తే మొత్తం 27 పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఎవరు అప్లై చేయవచ్చు, నిజంగా ఎంత సంపాదించే అవకాశం ఉంది, ఎంపిక ఎలా జరుగుతుంది, అలాగే చాలా మంది చేసే పొరపాట్లు ఏమిటి అనే ప్రతి విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యే తెలుగులో వివరిస్తాను. ముందుగా మన ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు ఇలాంటి అఫీషియల్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ ను పూర్తి వివరాలతో అందిస్తుంటాం. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఈ రోజు నోటిఫికేషన్ గురించి మాట్లాడితే, దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విడుదల చేసింది. ప్రత్యేకంగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్లోని కమర్షియల్ బ్రాంచ్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ అంటే ఏటీవీఎం ద్వారా ప్రయాణికులకు అన్రిజర్వ్ టికెట్స్ జారీ చేసే ఫెసిలిటేటర్స్ను కాంట్రాక్ట్ బేసిస్పై నియమించనున్నారు. ఏటీవీఎం అంటే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్, అంటే టికెట్లు ఆటోమేటిక్గా ఇచ్చే యంత్రం. ఈ యంత్రం ద్వారా ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడం, వారికి సహాయం చేయడం, టికెట్ తీసుకునే విధానాన్ని వివరించడం వంటి బాధ్యతలు ఈ ఫెసిలిటేటర్కు ఉంటాయి. ఇది పర్మనెంట్ రైల్వే జాబ్ కాదు, రెగ్యులర్ రైల్వే ఎంప్లాయీ హోదా కూడా కాదు. ప్రారంభంలో 2 సంవత్సరాల కాంట్రాక్ట్పై నియామకముంటుంది. అవసరాన్ని బట్టి తర్వాత పొడిగించే అవకాశం కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, దానికి బదులుగా మీరు ఏటీవీఎం ద్వారా ప్రయాణికులకు టికెట్లు జారీ చేసిన ఆధారంగా స్మార్ట్ కార్డ్ బోనస్ రూపంలో ఆదాయం పొందుతారు. అంటే మీ సంపాదన పూర్తిగా బోనస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ బోనస్ ఎలా లెక్కిస్తారు, నిజంగా నెలకు ఎంతవరకు సంపాదించే అవకాశం ఉంటుంది, జనరల్ పబ్లిక్ అప్లై చేయవచ్చా, 10వ తరగతి అర్హత సరిపోతుందా, అలాగే 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు అడుగుతున్నారు అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తర్వాతి భాగంలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో అత్యంత ముఖ్యమైన భాగమైన ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కోసమే కాదు, 3 వర్గాల వారికి అప్లై చేసే అవకాశం కల్పించారు. మొదటి ప్రయారిటీ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కి ఉంటుంది. రెండో ప్రయారిటీ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ యొక్క జీవిత భాగస్వామి లేదా 18 సంవత్సరాలు నిండిన అడల్ట్ చైల్డ్ కి ఉంటుంది. వీరిలో కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తరఫున ఒక్కరినే నామినేట్ చేయాలి. మూడో ప్రయారిటీ జనరల్ పబ్లిక్ కి ఉంటుంది. అంటే రైల్వేలో ఎప్పుడు పనిచేయని సాధారణ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయవచ్చు. అయితే ఎంపిక సమయంలో ముందు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్, తర్వాత వారి స్పౌస్ లేదా అడల్ట్ చైల్డ్, చివరగా జనరల్ పబ్లిక్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఒక స్టేషన్ కు అవసరమైన పోస్టుల కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే రిటర్న్ ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. నోటిఫికేషన్ ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ అంటే లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. కాబట్టి సెలక్షన్ పూర్తిగా నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రయారిటీ ఆర్డర్ మరియు డ్రా ఆఫ్ లాట్స్ ఆధారంగా జరుగుతుంది. జనరల్ పబ్లిక్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా చాలా సింపుల్ గా ఉంది. అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. ఎస్ఎస్సి లేదా 10వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మీరు అప్లై చేసే రైల్వే స్టేషన్ ఏ జిల్లాలో ఉంటుందో అదే జిల్లాకు చెందిన స్థానిక నివాసి అయ్యుండాలి. ఇది చాలా మంది గమనించని ముఖ్యమైన రూల్. మరో ముఖ్యమైన షరతు ఏమిటంటే, చివరిగా ఎంపికైన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి 6 నెలల కంటే పాతది కాకుండా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. అంటే మీపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని ధృవీకరించే సర్టిఫికేట్ తప్పనిసరి అవుతుంది. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కి కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వేలో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సాధారణంగా రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే అర్హులే. కానీ డిసిప్లినరీ యాక్షన్ వల్ల తొలగించబడిన వారు, కంపల్సరీ రిటైర్మెంట్ పొందినవారు లేదా రైల్వే క్యాష్ ఫ్రాడ్, మిస్కండక్ట్, ఇండిసిప్లిన్ వంటి రికార్డు ఉన్నవారు అర్హులు కారు. అలాగే ఇప్పటికీ బీజెడ్ఏ డివిజన్లో టర్మినేట్ అయిన ఏటీవీఎం ఫెసిలిటేటర్స్ కూడా మళ్లీ అప్లై చేయడానికి అనుమతి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీ యొక్క స్పౌస్ లేదా అడల్ట్ చైల్డ్ అప్లై చేస్తే తప్పనిసరిగా నామినేషన్ లెటర్ జత చేయాలి. అలాగే వారికి భవిష్యత్తులో రైల్వేలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్పై ఎలాంటి హక్కు ఉండదని అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఎదురుచూస్తున్న సెక్యూరిటీ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీ అస్సలు లేదు. అంటే అప్లై చేయడానికి ₹1 కూడా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈఎండి అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా లేదు. కానీ జనరల్ పబ్లిక్ నుండి ఎంపికైన అభ్యర్థులు మాత్రం రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. మీరు ఎన్ఎస్జీ 1 లేదా ఎన్ఎస్జీ 2 కేటగిరీ స్టేషన్లో ఎంపికైతే 50,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. మిగతా కేటగిరీస్కి చెందిన స్టేషన్స్లో ఎంపికైతే 25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇది కాంట్రాక్టు పూర్తయిన తర్వాత ఏవైనా పెండింగ్ బకాయిలు లేకపోతే తిరిగి రీఫండ్ చేస్తారు.
అయితే మధ్యలో ఫ్రాడ్, మిస్కండక్ట్ లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉల్లంఘిస్తే ఈ సెక్యూరిటీ డిపాజిట్ పూర్తిగా ఫోర్ఫీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ జాబ్లో అసలు చేయాల్సిన పని ఏమిటో చూద్దాం. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు ఏటీవీఎం ద్వారా అన్రిజర్వ్ టికెట్స్ ఇవ్వాలి. టికెట్ తీసుకునే విధానం తెలియని వారికి మషిన్ ఎలా ఉపయోగించాలో వివరించాలి. పీక్ అవర్స్లో ప్రయాణికులు క్యూలో సక్రమంగా నిలబడేలా చూడాలి. స్మార్ట్ కార్డ్ ద్వారా టికెట్ తీసుకునే వారిని ప్రోత్సహించాలి. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా రోజుకు కనీసం 10% మంది ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి. రైల్వే ఇచ్చే వైట్ షర్ట్ మరియు బ్లాక్ ప్యాంట్ యూనిఫామ్ ధరించాలి. రైల్వే ఐడెంటిటీ కార్డ్ ఎప్పుడూ డిస్ప్లే చేయాలి. అవసరమైతే లాంగ్ డిస్టెన్స్ మరియు షార్ట్ డిస్టెన్స్ టికెట్స్ రెండింటినీ ఇష్యూ చేయాలి. స్టేషన్లో ఉన్న ఏటీవీఎం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టికెట్ రోల్ అయిపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ ఈ ఫెసిలిటేటర్ బాధ్యతల్లో భాగమే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బోనస్ గురించి. ఈ ఉద్యోగానికి ఫిక్స్డ్ శాలరీ ఉండదని ముందే చెప్పాం. అయితే మీరు ఇష్యూ చేసే టికెట్స్ ఆధారంగా స్మార్ట్ కార్డ్ బోనస్ పొందుతారు. NSG1, NSG2, NSG3 స్టేషన్స్లో 150 కిలోమీటర్ల వరకు ఉన్న జర్నీ టికెట్స్పై 3% బోనస్, 151 నుంచి 500 కిలోమీటర్ల వరకు 2% బోనస్, 500 కిలోమీటర్లకు మించిన జర్నీపై 1% బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఇతర కేటగిరీస్కి చెందిన స్టేషన్స్లో బోనస్ విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ బోనస్ తప్ప రైల్వే నుంచి వేరే శాలరీ, అలవెన్స్ లేదా ఇన్సెంటివ్ ఏదీ ఇవ్వబోదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ జాబ్లో మీ ఆదాయం పూర్తిగా మీరు చేసే టికెట్ ట్రాన్సాక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చివరిగా అప్లై ప్రాసెస్, డాక్యుమెంట్స్, ఇంకా చాలా మంది మిస్ చేసే ముఖ్యమైన రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్ అప్లై చేసే అవకాశం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పూర్తిగా ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి విజయవాడ డివిజన్ కమర్షియల్ బ్రాంచ్కు చివరి తేదీలోపు పంపాలి. అప్లికేషన్లు 31 జూలై 2026 నుంచి ప్రారంభమై 21 ఆగస్టు 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు. డాక్యుమెంట్స్ విషయానికొస్తే 10వ తరగతి సర్టిఫికేట్, ఆధార్, పాన్, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వంటి ప్రాథమిక డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అయితే పీపీఓ మరియు సర్వీస్ డాక్యుమెంట్స్ కూడా జతచేయాలి. డాక్యుమెంట్స్ అసంపూర్ణంగా ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ జాబ్ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే. రైల్వేలో పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేటస్ లేదా రెగ్యులర్ శాలరీ ఉండదు. ఎంపికైన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి అగ్రిమెంట్పై పనిచేయాలి. రూల్స్ ఉల్లంఘిస్తే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని ఒకసారి పూర్తిగా చదవండి. చివరిగా మీరు 10వ తరగతి అర్హతతో రైల్వేలో కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేయాలనుకుంటే ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుంది. కానీ ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ఆశించేవారు మాత్రం బోనస్ ఆధారిత ఆదాయ విధానాన్ని ముందుగా అర్థం చేసుకుని అప్లై చేయండి. మొత్తం 27 పోస్టులు. అప్లై చేయడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2026. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.